నమస్కారం. ఈ దినం నంద్యాల పట్టణంలోని అతిపెద్ద చర్చి అయిన హోలీ క్రాస్ కేథడ్రల్ గురించి తెలుసుకుందాం. ఈ హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చి 1902 సంవత్సరం మొదలుకొని కట్టిన కట్టడం. 1905 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖు ఈ చర్చి కంప్లీట్ అయింది. 1905 సంవత్సరం ఫిబ్రవరి 8న గుడి ప్రతిష్ట చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా 1855 సంవత్సరం నుండి మిషనరీస్ ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ స్థితిగతులు ప్రజల స్థితిగతులు తెలుసుకొని ప్రజల స్థితిగతులను తెలుసుకొని మరి 1855 సంవత్సరం వచ్చిన మిషనరీలు ఇక్కడ సంఘస్థుల కోసమని కుందు నది పరివాహక ప్రాంతంలో స్థలం తీసుకొని అడవిలోంచి తెచ్చిన వెదరు బ్యాంబూస్తో చిన్న చిన్న షెడ్లు వేసి అక్కడ ఎస్పీజీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఎస్పీజీ అంటే సొసైటీ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ ఇక్కడి ప్రజల పిల్లల కోసమని విద్యను అభ్యసించినారు. మరి రాను రాను కుందు నది వరదలు వచ్చిన తర్వాత అవన్నీ కొట్టుకుపోవడం జరిగింది. దీని గురించి మిషనరీలు బాగా ఆలోచించి ఏం చేయాలనే ఉద్దేశంతో మరి ఎత్తైన ప్రదేశం కోసం అన్వేషించి ఈ ప్రాంతంలో కట్టడం మొదలుపెట్టినారు. అందుకు నిదర్శనము ఎస్పీజీ మోడల్ ట్రైనింగ్ స్కూల్ ఎదురున్న స్థలంలో కొట్టాలు మరి ఆ విధంగా కొట్టాలు వేసి ఎస్పీజీ హై స్కూల్ను ఏర్పాటు చేసి అక్కడ పిల్లలకు విద్యాభ్యాసం చేసి ఉన్నారు. మరి అదేవిధంగా వీరికి ఒక చర్చి అవసరమని 1902 సంవత్సరం డాక్టర్ రెవరెండ్ ఆర్థర్ ఇమ్మాన్ గారు ఈ చర్చి నిర్మాణానికి పూనుకొన్నారు. మరి 1902 సంవత్సరం ఈ చర్చి మరి మొట్టమొదటిసారిగా పునాది వేసి ఉన్నారు. ఈ చర్చి 1902 కట్టడం మొదలు పెడితే 1905 వరకు కట్టడం జరిగింది. మరి చుట్టుపక్కల విలేజెస్ నుంచి మరి ముఖ్యంగా పులిమతి నుంచి ఈ రాయిని తీసుకొచ్చి కట్టినారు. మరి ఆ కాలంలో సిమెంట్ లేదు కనుక గచ్చుతో కట్టినారు. గచ్చు అంటే సున్నము, బెల్లము, కోడిగుడ్లతో ఒక మిశ్రమాన్ని తయారు చేసి ఈ విధమైన కట్టడం కట్టించి ఇప్పటికీ నేటికి 120 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ విధంగా ఈ చర్చి యొక్క పురోగతి చెందుతూ సంఘస్థులు 200 నుంచి 2000, 3000, 4000, 5000 లెక్క సంఘం పెరిగింది. సంఘం పెరగడంతో ఈ చర్చిని ఎలా చేయాలని చాలామంది బిషప్లు కూడుకున్నారు. మరి ఈ విధంగా ఈ వెడల్పు ప్రాంతంలో ఈ చర్చి ఈ భాగంలో మాత్రం వెడల్పు చేసి సంఘాల కోసం పెరిగిన సంఘం కోసం చేయాలన్నారు. కానీ అది మరి తిరిగి ఆలోచించి విరమించుకున్నారు. మరి ఈ కట్టడం వచ్చేసి వెడల్పు 45 అడుగులు, మరి పొడవు వచ్చేసి 100 అడుగులు, ఎత్తు వచ్చేసి 35 అడుగులు. మరి ఈ చర్చి యొక్క బెల్ టవర్ దాదాపు యెరూషలేం పట్టణంలోని చర్చిని పోలి ఉంది. మరి దీనికి అమర్చిన బెల్ కూడా ఇంగ్లాండ్ దేశం నుంచి తెచ్చి ఉన్నారు. దీని బరువు దాదాపు 500 కేజీలు. ఇది మరి చుట్టుపక్కల శబ్ద కాలుష్యాన్ని ఛేదించుకొని దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఆనాటి కాలంలో ఈ చర్చి గంట శబ్దం వినపడేదంట. మరి ఈ విధంగా ఈ కట్టడం కట్టి దాదాపు ఇప్పటికీ 120 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ కట్టడము ఎంతో నైపుణ్యంతో కట్టిన డాక్టర్ రెవరెండ్ ఆర్థర్ ఇమ్మాన్ గారికి నిజంగా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇది బ్రిటిష్ కాలంలో కట్టిన కట్టడం. మరి అలనాటి నైపుణ్యంతో ఇక్కడ టవర్ గంట దగ్గరికి పోవటానికి మెట్లు వంకరైన మెట్లతో, రౌండ్ మెట్లతో టవర్ దగ్గరికి పోవటానికి వీలుగా అలనాటి మరి డాక్టర్ రెవరెండ్ ఆర్థర్ ఇమ్మాన్ గారు నిజంగా ఎంతో ఆలోచించి కట్టిన కట్టడం ఇది. ఇక్కడ ఉన్న శిలాఫలకం కూడా గమనించవచ్చు. This Church of the Holy Cross was dedicated on February 8, 1905 by the Most Reverend R.S. Paplaston D.D. కట్టడం 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కట్టడము నిజంగా చాలా అద్భుతమైన కట్టడం. అలనాటి మరి అక్కడ మిషనరీస్ ఎంతో శ్రమించి ప్రార్థనాపూర్వకంగా కట్టిన కట్టడం ఇది నిజంగా. మరి చర్చిలోకి పోదాం.
నిజంగా నిర్మాణంలో అతి పెద్దది, తర్వాత ఆధ్యాత్మికంగా చాలా మంచిదని ప్రతి ఒక్కరు నమ్మే విధంగా ఈ చర్చి నిర్మాణం జరిగింది. సంఘస్థులు ఎవరైనా ఎక్కడైనా కూడా ఈ చర్చిలోనే పెళ్లి చేసుకోవాలా, ఈ చర్చిలోనే ఆరాధన పోవాలా, ఈ చర్చిలోనే మోకాళ్ళుండి భారంగా ప్రార్థన చేయాలా అనే విధంగా ఇంత ఆధ్యాత్మికంగా 120 సంవత్సరాలు కలిగిన ఈ చర్చి నిజంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలబడి ఉంది. ఒక స్వస్థతలు కలుగుతాయని ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ చర్చి ప్రాంతంలో, ఈ చర్చి మందిరాన్ని పోతే స్వస్థత కలుగుతుందనే సంగతులు బలంగా నమ్ముతారు. దీని స్థానంలో సెంటినరీ చర్చ్ అనేది ఒకటి ఈ మధ్య మరి బిషప్ గారు దీన్ని వెడల్పు చేయాలనుకున్నారు. ఏ బిషప్ వచ్చినా ఎవరి తరం కాలేదు, రాను సంగతులు అంతా ఆలోచించలేదు. కొత్తగా ఒక నిర్మాణం ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక నిర్మాణం చేసుకుందామని చెప్పి మరి అక్కడ సెంటినరీ చర్చ్ శతాబ్ది చర్చిగా కొత్తగా నూతన నిర్మాణం జరిగింది. మరి అక్కడ పోయి చూద్దాం రండి. మరి 120 సంవత్సరాల చరిత్ర కలిగిన హోలీ క్రాస్ కేథడ్రల్ స్థానంలో నూతనంగా నిర్మించిన సెంటినరీ చర్చ్ ఇది. మరి హోలీ క్రాస్ మొట్టమొదటి మిషనరీలో హోలీ క్రాస్గా నామకరణం చేసి ఉన్నారు. మరి 1962 సంవత్సరము మరి బిషప్ క్వార్టర్స్, మరి ఇక్కడ కార్యాలయము, చుట్టుపక్కల చర్చిలు నిర్మించినందున దీన్ని హోలీ క్రాస్ నుండి హోలీ క్రాస్ కేథడ్రల్గా ప్రమోషన్ పొందింది. మరి ఆ స్థానంలో మరి అక్కడ సంఘస్థులు పట్టకపోవడం వల్ల ఇక్కడ నూతనంగా చర్చి నిర్మించినారు. దీన్నే హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్గా నామకరణం చేసి ఉన్నారు. మరి ఆ గుడి ప్రతిష్ఠ రోజే అంటే ఫిబ్రవరి 8వ తారీఖునే మరి ఈ విధంగా మరి ఈ చర్చి కూడా ప్రతిష్ఠ జరిగింది. ఈ చర్చిలో మరి దాదాపు 5,000 మంది పట్టే విధంగా మరి చర్చి నిర్మాణం జరిగింది. చర్చి లోపలికి పోవడం ఈ సెంటినరీ చర్చి యొక్క ముఖ్య ద్వారం ఇది. ఎంతో అందంగా చెక్కబడిన సిలువలు అయితేనేమి, రైతుల ఆడైతేనేమి ఎంతో అందంగా ఉన్నాయి. మరి ఇటు ద్రాక్ష అయితేనేమి చాలా మరి ఈ టేక్ వచ్చేసి ఇది వేరే రాష్ట్రాల నుంచి ఉత్పత్తి చేసిన టేక్ ఇది ఎంతో మరి అందంగా చెక్కబడినారు. ఇక్కడ ఒకే ద్రాక్ష రసం ఇక్కడ ఆనవాళ్ళుగా ఉంది. ఒకే ద్రాక్ష రసం అనేది బొమ్మ చెక్కి ఉన్నారు. మరి అదేవిధంగా బ్యాప్టిజం తొట్టి ఇది ఏకశిలా రకం, ఏకశిలతో తయారు చేయబడిన బ్యాప్టిజం తొట్టి మరి ఎంతోమందికి నామకరణం చేయటకు ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా మరి గురువులు పిల్లలకు నామకరణం నీటి ద్వారా నామకరణం చేసే విధంగా ఒకే రాయితో తయారు చేయబడిన బ్యాప్టిజం తొట్టి ఇది. మరి ఇంత అందంగా ఎన్నో పిల్లర్స్ని తయారు చేసి ఎంతో కష్టపడి మరి సంఘస్థులందరూ ప్రార్థనాపూర్వకంగా
తండాల రూపంలో కట్టుకున్న చర్చి. ఎలాంటి విదేశాల నుంచి వచ్చిన ఫండ్స్ కాదు ఇవి. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అప్పట్లక్క మిషనరీలు కట్టించిన చర్చిలు కాదు ఇవి. మరి ఈ విధంగా ఎంతో అందంగా మరి సంఘస్థులే మోకాలుండి ప్రార్థన చేసి ఇంత అద్భుతమైన కట్టడం కట్టి ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్ చూస్తే హెలికాప్టర్ ఒక్కల్లో పోయి ఉన్న ఫ్యాన్ ఇది, ఎంతో ఖరీదైన ఫ్యాన్ ఇది. మరి అదేవిధంగా ఇక్కడ జూమర్స్, చాలా ఖరీదైన జూమర్స్, ప్రతి కిటికీ ఒక్కొక్క కిటికీ ఒక్కొక్కరు స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి అదేవిధంగా ఒక్కొక్క డోర్ ఒక్కొక్క కిటికీని స్పాన్సర్ చేసి ఉన్నారు. ప్రతి ఒక్కటికి ప్రార్థనాపూర్వకంగా ఈ మందిరాన్ని నిర్మించున్నారు. ఆ హోలీ క్రాస్ కేథడ్రల్ స్థానంలో మరి హోలీ క్రాస్ సెంటనరీ చర్చి నిర్మించడం నిజంగా అద్భుతం, మహా అద్భుతం. ఎంతోమంది మరి కమిటీ వారు ఎంతో శ్రమ చేసి ఉన్నారు. రాత్రింబగళ్ళు కమిటీ వారు కష్టపడి మరి ఈ కట్టడాన్ని కట్టి ఉన్నారు. ఇది వచ్చేసి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం ఎంతో అందంగా మరి ఉంది. ఇది వచ్చేసి బైబిల్ రీడింగ్ టేబుల్ అంటారు. దీన్ని బైబిల్ రీడింగ్ టేబుల్ అంటారు. ఈ విధంగా మరి ఇక్కడికి వచ్చి బైబిల్ చదవటానికి ఇది బైబిల్ రీడింగ్ టేబుల్ అంటారు. మరి ఇక్కడ కూర్చున్న సంఘస్థులందరికీ కనబడే విధంగా ఇక్కడ బైబిల్ రీడింగ్ టేబుల్ ఏర్పాటు చేయడం అంది. మరి అదేవిధంగా ఇటువైపు వచ్చేసి ఎడం వైపు, దక్షిణం వైపు మరి ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూర్చోటానికి, మరి అదేవిధంగా ఉత్తరం వైపు సంఘస్థులు కూడా కూర్చోటానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విధంగా ఇక్కడ చూస్తే పరిశుద్ధ స్థలం అతిపెద్దది. ఎక్కడ లేని విధంగా ఇంత పరిశుద్ధ స్థలం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు కమిటీ వారు. మరి ఇక్కడ కొయర్ వాళ్ళు కూర్చోడానికి, పాటలు పాడటానికి బెంచీలు ఏర్పాటు చేసినారు. అదేవిధంగా అక్కడ చూస్తే పాస్టర్లు కూర్చోటానికి ఇటువైపు అటువైపు కొత్తగా చేసిన కుర్చీలు. తర్వాత అక్కడ బిషప్ తండ్రి గారి సింహాసనం. అది బిషప్ తండ్రి గారు వచ్చి కేథడ్రల్ అని ఎందుకు నామకరణం చేసినారంటే బిషప్ తండ్రి గారి ఆధీనంలో ఉంటుంది కనుక దీన్ని కేథడ్రల్ అని ఒక నామకరణం చేసినారు. అందుకే 1962వ సంవత్సరం కేథడ్రల్గా నామకరణం చేసి ఉన్నారు. మరి ఇంత పెద్ద పరిశుద్ధ స్థలం. ఇక్కడ మరి అర్పణలు అర్పించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ అర్పణల పెట్టె కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఒక్కొక్క టేబుల్ దాదాపు 1,00,000 రూపాయలు. ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క తలుపు ఒక్కొక్క కుటుంబం. మరి ఇక్కడ సౌండ్ సిస్టమ్ చాలా పెద్ద సంస్థ, చాలా ఖరీదైన సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడున్న దీన్ని పుల్పీట్ అంటారు. ఇక్కడ వాక్యం బోధించుటకు సంగతులందరూ వినే విధంగా ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన పుల్పీట్ ఇది వాక్యోపదేశం చేయటకు మాత్రమే ఎవరు ఎక్కకూడదు. అతి పరిశుద్ధులు మరి ఎక్కాల్సిన స్థలం ఇది. అందుకే ఎక్కటం లేదు. అక్కడి నుంచి నిలబడి వాక్యాన్ని ప్రజలకు బోధించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇక్కడ కూడా ఇది దాదాపు ఇది ఉమెన్ ఫెలోషిప్. ఇక్కడ చూస్తే ఉమెన్ ఫెలోషిప్ వారు చందాలు వేసుకొని నిర్మించిన వాక్యోపదేశం చేసే విధంగా తయారు చేయబడింది. ఇది ఉమెన్స్ ఫెలోషిప్ వారు డొనేట్ చేసింది. మరి ఇంత అద్భుతమైన కట్టడం భావితరాలకు కమిటీ వారు ఏర్పాటు చేసిన కమిటీ వారు ఇస్తున్న మంచి బహుమానం అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. మరి ఇక్కడ ఈశ్వర్ శామ్యుల్ టింబర్ డిపో అని ఉంది. మరి ఇది ప్రార్థనాపూర్వకంగా డొనేట్ చేసి ఉన్నారు. ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా మరి యేసు జననం గురించి, మరియమ్మ యోసేపు యేసు జననం గురించి మరి చెక్కి వాళ్ళు డొనేట్ చేసి ఉన్నారు. ఇది వచ్చేసి మంచి ఖరీదైన స్పీకర్లు. ఇంత అద్భుతమైన కట్టడము అక్కడ హోలీ క్రాస్ కేథడ్రల్లో ఏ విధంగా 1905వ సంవత్సరం ఏ విధంగా రాయితో కట్టినారో మొత్తం రాయితో కట్టబడి ఉంది ఈ కట్టడాలు. ఇవి చూడండి, ఎక్కడ మొత్తము ఈ మందిరం చూస్తే ఎక్కడ ఒక్క సిమెంట్ కూడా, మట్టితో తయారు చేసిన సిమెంట్ కూడా ఉపయోగించలేదు. ఇంత మంచి కట్టడం ఇది. దాన్ని పోలిన కట్టడమే, ప్రతిదీ దాన్ని పోలిన కట్టడం, కానీ పొడవు వెడల్పులో తేడా ఉంది. మరి బ్రిటిష్ కాలం కట్టిన కట్టడాలతో పోలిస్తే వారి కట్టడాల తర్వాత కట్టిన
సౌత్ ఇండియాలోనే అతి పెద్దదని చాలామంది పెద్దలు చెప్తున్నారు. రాతి కట్టడంతో కట్టిన కట్టడాలలో బ్రిటిష్ వారి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన ఈ గుడి మొన్న ఫిబ్రవరి 8వ తారీఖున ఆ గుడి ప్రతిష్ట రోజు ఈ సెంటినరీ చర్చ్ కూడా ప్రతిష్ఠించబడింది. మరి ఇక్కడ ప్రార్థనలు జరగటానికి, సంఘస్థులందరూ రావటానికి, వారి వారి అక్కర్లు తీరటానికి మీరు కూడా బాగా ప్రార్థించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.